ఐపీఎల్ 2025 సీజన్ లో అసలు సిసలు మజాను అభిమానులు చూశారు. సూపర్ ఓవర్ థ్రిల్లర్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఓడిపోయే మ్యాచ్ ను మొదట సూపర్ ఓవర్ కి తీసుకెళ్లిన ఢిల్లీ ఆ తర్వాత సూపర్ ఓవర్ లో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. రెండు జట్లు కూడా 188 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. 12 పరుగుల లక్ష్య ఛేదంలో ఢిల్లీ ఒక 2 బంతులు మిగిలి ఉండగానే థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. సూపర్ ఓవర్ లో రాహుల్ 4 కొట్టగా స్టబ్స్ 6 కొట్టి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్ లో మొదట ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ హై స్కోరింగ్ థ్రిల్లర్ లో మొదట బౌలింగ్ లో విఫలమైన రాజస్థాన్ చేజింగ్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అలాగే నితీష్ రాణా చెరో హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆ జట్టు విజయాంచుల వరకు వెళ్లింది. అయితే చివరి ఓవర్ లో 9 పరుగులు చేయాల్సిన దశలో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులే ఇచ్చి మ్యాచ్ ను టై చేశాడు. అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. చేజింగ్ లో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ లో ఫలితం తేలింది. 189 పరుగుల భారీ లక్ష్య ఛేదంలో రాజస్థాన్ కు అద్భుతమైన ఆరంభం లభించింది. జైస్వాల్ శాంసన్ చెలరేగడంతో పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఈ దశలో సంజు శాంసన్ గాయం కారణంగా రిటైర్డ్ హెడ్ రూపంలో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత పరాగ్ 8 పరుగులే చేసి పెవిలియన్ చేరగా జైస్వాల్ కాసేపటికి హాఫ్ సెంచరీ చేసి తాను కూడా పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఢిల్లీ వైపుకు ముగ్గింది. అయితే నితీష్ రాణా జూరెల్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను విజయం ముంగట తీసుకెళ్లారు. కానీ రాణా అవుట్ అయినా హిట్ మేట్ తో కలిసి జూరెల్ మ్యాచ్ ఫినిష్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే చివర్లో స్టార్క్ మ్యాజిక్ చేసి రాజస్థాన్ విజయాన్ని దూరం చేశాడు. ఢిల్లీ బౌలర్లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్టార్క్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. అంతకుముందు ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. దీంతో ఇరు జట్లు స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ కు దారి తీసింది. అయితే సూపర్ ఓవర్ లో 12 పరుగుల టార్గెట్ ని ఢిల్లీ కేవలం 4 బంతుల్లోనే అలవోకగా ఛేదించింది. 2021 తర్వాత ఐపీఎల్ లో సూపర్ ఓవర్ కు దారి తీయడం ఇదే తొలిసారి.